నమస్తే. యుద్ధం ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా పడింది అనేది మనం తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇటు చెన్నై, కర్ణాటక మొత్తం అన్ని ప్లేసుల్లోనూ మనం చూస్తూనే ఉన్నాం గదా! 4 రోజుల నుంచి గ్యాస్ కొరత వస్తుంది అని చెప్పేసి మొత్తానికి అయితే వచ్చేసింది. అసలు హోటల్స్‌లో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. డొమెస్టిక్ కాకుండా ఇటు కమర్షియల్ సిలిండర్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడింది కాబట్టి మేము అయితే తప్ప మిగతావి ఏవి చెయ్యము అని చెప్పేసి చాలా క్లియర్‌గా హోటల్స్ చెప్పేసాయి. హోటల్స్ చెప్పడమే కాదు హాస్టల్స్ కూడా చెప్పేసాయి. ఎందుకంటే ఈ హోటల్స్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందో ఎందుకంటే ఫుడ్ డెలివరీ యాప్స్ మీద పడుతుంది. హాస్పిటాలిటీ ఇటు హాస్పిటల్స్‌కి కూడా వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తుంటారు. అన్ని రంగాల మీద హోటల్స్ మీద ఒక్కదాని మీద పడితే అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. సో, ఈ నేపథ్యంలో అసలు గ్యాస్ సిలిండర్స్ చాలా చోట్ల బుక్ చేసుకుంటుంటే దొరకట్లేదు అని చెప్తూ ఉన్నారు. మామూలుగా మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమందికి సిలిండర్స్ ఉంటాయి. వాళ్ళు నంబర్స్ ఇచ్చి రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా వాళ్ళు సిలిండర్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. బట్ చాలామంది బ్లాక్‌లో తీసుకుంటూ ఉంటారు గదా! సో, డొమెస్టిక్ అయినా సరే, కమర్షియల్స్ అయినా సరే బ్లాక్‌లో తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకైతే ప్రత్యక్ష నరకం అని చెప్పొచ్చు. ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళకే ఇప్పుడు దిక్కు లేదు. అంటే వీళ్ళకి అసలు దొరికే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కమర్షియల్ సిలిండర్స్ మీద రూ. 115, డొమెస్టిక్ మీద రూ. 60 ఆల్రెడీ పెంచారు. సో, పెంచిన ధరలైతే ఇప్పుడు బుక్ చేసుకుంటున్న వాళ్ళకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ఏజెన్సీస్‌ని మనం సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తున్నదేంటంటే, అందరికీ మేము సప్లై చేస్తూ ఉన్నాము. బుక్ చేసుకుంటుంటే గ్యాస్ వచ్చేస్తుంది అని చెప్పేసి. బయట వాతావరణం ఎలా ఉంది అంటే, ఏజెన్సీస్‌కి అందరూ క్యూలు కడుతున్నారు. సిలిండర్స్ ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి. అండ్ దీని మీద ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి. మీమ్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బంగారం కన్నా గ్యాస్ బండలు ఉన్నవాడే ఎక్కువ ధనవంతుడు అని చెప్పేసి వస్తున్న కమెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే గ్యాస్ కొరత అనేది ఇది కృత్రిమంగా సృష్టించిందా? లేకపోతే కావాలని నిజంగానే ఉందా అనేది మనకు డౌట్ వస్తుంది. సో, ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు ఒకరు బుక్ చేసుకుంటారు. ఆల్రెడీ బుకింగ్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ యుద్ధం ఇలాగే కొనసాగితే నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అని రెండో బుకింగ్ కూడా చేసుకుంటున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది. సో, వాళ్ళకి కూడా కొన్ని సూచనలు చేశారు. క్లియర్ కట్‌గా కొన్ని నియమాలు పెట్టారు. పల్లెటూర్లలో అయితే ఆల్మోస్ట్ 45 డేస్ వెయిట్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే మనం 25 డేస్ ఇంకొక సిలిండర్ బుక్ చేసుకోవడానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించాలి. అట్ ద సేమ్ టైమ్ మీ గ్యాస్ ఏజెన్సీస్‌ని ఒకసారి సంప్రదించండి. మీకు ఏవైతే మనము బుక్ చేసుకుంటామో రిజిస్టర్ మొబైల్ నంబర్, ఆ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేస్తే జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే మనకు మెసేజెస్ వచ్చేస్తుంటుంది. చాలామందికి ఓటీపీలు రాక, మెసేజెస్ రాక ఓకే. ఇంకా సిలిండర్ రాదు అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. సో, పానిక్ అవ్వకుండా మనకు డిజిటల్ పేమెంట్ యాప్స్ ఉంటాయి కదా! వాటిల్లో ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి ఇలా యాప్స్‌లో ఇప్పుడు కొన్ని గ్యాస్‌లు ఉంటాయి ఇండియన్, హెచ్‌పీ అలాంటి యాప్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఈకేవైసీ ఇస్తున్నారు. ఈకేవైసీ ఏంటంటే అండ్ ప్రధానంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా ఇప్పుడు గ్యాసులు బుకింగ్ చేస్తూ ఉన్నారు కదా! సో, వాళ్ళకి ఈకేవైసీ ఒకటి. అండ్ రెండోది ఇప్పుడు ఎస్ఎంలో ఇప్పుడు మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. వెంటనే మేము గ్యాస్ సప్లై చేస్తామని సజ్జనార్ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. జాగ్రత్తగుండండి. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ మోసం గూడా ఉంటుంది అని జెప్పేసి. సో, ఈ నేపథ్యంలో మన డిమాండ్‌ని వాళ్ళు ఆసరాగా చేసుకుంటూ ఉంటారు. మన వీక్‌నెస్‌ని వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుంది కాబట్టి పానిక్ అవ్వకుండా ఎక్కడైతే అవుతుందో అక్కడే అవ్వండి. బయట చూసి పానిక్ చేస్తున్నారు, దొరకట్లేదు అనేవి కాదు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి 1967 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఒకవేళ గ్యాస్ బుకింగ్స్‌లో మీకేదైనా ప్రాబ్లమ్స్ కనుక వస్తే వాటికి కూడా కాల్ చేయండి. అండ్ దానికి కూడా ఒకసారి మనం కాల్ చేసి చూద్దాం. సో, ఈ నేపథ్యంలో మనము ఒక ఇది పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. సో, దానికి సంబంధించిన పిక్ ఇది. సో, చెన్నైలో ఇది జరిగింది. సో, ఇవాళ మార్నింగ్ ఒక వ్యక్తి ఇడ్లీ, వడ తినడానికి హోటల్‌కెళ్ళాడు. మామూలుగా హోటల్‌కెళ్తే ఏమవుతుంది మనకు ఈ జీఎస్టీనో, ఎస్‌జీఎస్టీనో, సీజీఎస్టీనో ఇవి మనకి క్యాజువల్‌గా వస్తాయి. గ్యాస్ కొరత ఎంత ఉంది అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూడొచ్చు. గ్యాస్ సెజ్ వేశాడు. సో, ₹9.52 ఏసాడు. అంటే ఒక ఇడ్లీ తినడానికి రూ. 33 33 అయింది. వడ తినడానికి రూ. 33 అయింది. దాని మీద ఎక్స్‌ట్రా రూ. 10 ఆల్‌మోస్ట్. అంటే మేము గ్యాస్ ధరలు కూడా కట్టాలా అనేది ప్రస్తుతం ఆ కస్టమర్ కంగు తిన్న సిట్యుయేషన్ కనిపిస్తుంది. అండ్ వినియోగదారులు కూడా దీనికి సంబంధించి క్వెషన్ చేస్తూ ఉన్నారు. అంటే గ్యాస్‌ది మేమెందుకు పే చేస్తాము అని చెప్పేసి. గ్యాస్ కొరత ఎంత ఉంది అనేది. అంటే హోటల్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడింది అనేది మనం చూడొచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్‌గానే బిల్‌లోనే ఇచ్చేస్తున్నారు. మామూలుగా అయితే వాళ్ళు జీఎస్టీ అవి వసూలు చేస్తారు. అండ్ మనకి ఇక్కడ కూడా చూడొచ్చు
సర్వీస్ ఛార్జ్ మన చాయిస్. మనం కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ గ్యాస్ మాత్రం కంపల్సరీ అని చెప్పేసి ఇస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది ఆల్ ఓవర్ చెన్నై. అండ్ చెన్నైలో ఫస్ట్ మనం చూసాం అక్కడ కూడా కర్ణాటక అటువైపు కూడా టీ, కాఫీ తప్ప ఇంకేం మేము సప్లై చేయలేమని. అండ్ హైదరాబాద్‌లో కూడా హాస్టల్స్ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల ఎక్కువగా ఫుడ్ సప్లై చేయలేకపోతున్నాము అని చెప్పి. సో, అన్ని రంగాల మీద కూడా పడుతుంది. అండ్ ఖచ్చితంగా ఇలా మనం చూసినట్టుగా హోటల్స్‌కి కూడా వెళ్ళాలంటే ఇప్పుడు ఆలోచిస్తున్న సిట్యుయేషను. స్విగ్గీ, జొమాటో మీద కూడా ఆల్మోస్ట్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ హోటల్‌కి వెళ్ళాలనుకుంటే మీ జేబులు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ తీసుకొనే వెళ్ళాల్సి ఉంటుంది. సో, గ్యాస్‌కి సంబంధించి ఇప్పుడంతా ఇది కమర్షియల్ గ్యాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! అండ్ డొమెస్టిక్ గ్యాస్‌కి సంబంధించి ఇప్పటి వరకైతే బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఒకవేళ ఇబ్బందులు అని అనిపిస్తే మీ ఏజెన్సీస్‌లో మీరు కాంటాక్టెడ్ మనకి రిజిస్టర్ మొబైల్ నంబర్స్ ఇస్తాం కదా! ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి కూడా మీరు ఒకసారి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కూడా మనకు ప్రాబ్లమ్ వచ్చింది అంటే డైరెక్ట్‌గా ఒకసారి ఏజెన్సీస్‌కెళ్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే బయట చూపిస్తున్నవన్నీ మేబీ ఒకసారి నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. దాన్ని చూసి మనం ఎక్కువగా పానిక్ అవుతూ ఉంటాం. ఎందుకంటే కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా సిలిండర్స్ కంప్లీట్‌గా క్యూలో ఉన్న ఇది చూస్తూ ఉన్నాం కదా! అది నిజమా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ పానిక్ అవ్వకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే ఇండక్షన్స్ ఉన్నాయి, ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి కెటిల్స్ ఉన్నాయి, వాటర్ కెటిల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయమే కాబట్టి ఇంకా మనకు దొరకదు, ఫ్యూచర్‌లో రాదు అనేది మనకు తెలీదు. సో, యుద్ధం ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. గ్యాస్ కొరత ఎప్పటి వరకు ఉంటుందో కూడా మనకు తెలీదు కాబట్టి ప్రస్తుతానికైతే కొరత ఉందా? లేదా? అనే డౌట్ జనాల్లో చాలా ఉంది కాబట్టి దానికోసమే ఈ వీడియో మనం చేస్తూ ఉన్నాము. సో, హోటల్స్‌కి, హాస్టల్స్‌కి అయితే ప్రస్తుతం ఇబ్బందుంది. హాస్పిటాలిటీ అన్ని రంగాలకైతే ప్రస్తుతం మనము ఇబ్బందులు పడుతూ ఉన్న సిట్యుయేషన్ కనిపిస్తోంది. ఇది కృత్రిమంగా సృష్టించిన కొరత లేకపోతే నిజంగానే ఉందా అనేది ఇంకో 2, 3 రోజుల్లో తేలుతుంది. డొమెస్టిక్ గ్యాస్‌కి వచ్చేసరికి ఎవ్వరు కూడా పానిక్ అవ్వకండి. ఎందుకంటే ఒకసారి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ వస్తుంది. ఒకవేళ మీరు పొదుపుగా వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. మనకందరికీ తెలిసిందే అది. పొదుపుగా ఎలా వాడాలో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు మధ్య తరగతి ప్రజలకు కాబట్టి ఆల్మోస్ట్ 4 మంత్స్ వస్తుంది. సో, ఇప్పుడు బుక్ చేసుకున్నా మీకొచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు గనక రాకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ఉన్నాయి కదా! వాటిలో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇస్తే అందులో కూడా బుక్ అవుతున్నాయి. లేదు అంటే మీరు ఒకసారి ఏజెన్సీస్‌కెళ్ళి ఒకసారి వాటితో మాట్లాడండి. బుక్ చేసుకున్న వెంటనే చాలామంది ఖాళీ సిలిండర్ తీసుకెళ్ళి ఫుల్ సిలిండర్ తీసుకొస్తూ ఉంటారు. అలా వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. వాళ్ళు డెలివరీ చెయ్యలేదా అంటే లేదు. రోడ్ల మీద బానే డెలివరీ వాళ్ళు వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి పానిక్ అవ్వకుండా ఈ మార్గాలన్నిటిని పాటించండి. అండ్ ఈ గ్యాస్ కొరత అనేది ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు కాబట్టి కంటిన్యూస్‌గా వాచ్ చేస్తూనే ఉందాం.